పెద్దలెందరో వచ్చారు వస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాలు మండలాలకు చెందిన పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున వేదిక స్వాగతం పలుకుతోంది. ఆనరబుల్ సీఎం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన అటవీ శాఖ అమాత్యులు, గౌరవనీయులైన విప్ మహేందర్ రెడ్డి గారు, అందరికీ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీస్ కూడా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అదిగో నరసింహారెడ్డి గారు, ఇంకా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ స్వాగతం పలుకుతున్నారు ఆనరబుల్ సీఎం గారికి. ఉన్నత అధికారులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అటవీ శాఖ సాధించిన ప్రగతి, సాగిస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అది చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ ఫారెస్ట్ మినిస్టర్, ఆనరబుల్ ఎంపీ మల్లు రవి గారు, ఆనరబుల్ వి మహేందర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య గారు, వీరందరికీ మన హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ గారు, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ పీసీసీఎఫ్ సువర్ణ మేడం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మహమ్మద్ నదీం ఐఏఎస్ గారు, ఇంకా మన అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మేడం గారు, ఎందరో ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్ల కోడళ్ల దగ్గర ఉండేటువంటి గ్రీనరీ, దాన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఇళ్ల మధ్య, వీధుల మధ్య, పెద్ద పెద్ద రోడ్ల మధ్య ఈ అవెన్యూ ప్లాంటేషన్ మనకు కంటికి ఇంపుగా కనిపించడం, అంతేకాదు మరి రవాణా సాఫీగా సాగేందుకు కూడా ఈ డివైడర్స్ ఉపయోగపడతాయి.